అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం బెల్లంతో సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది ఈ పాయసం. పండగ పిండి వంటలతో అందరికీ బోరు కొట్టింది కదా ఈ 15 రోజుల నుంచి. ఇప్పుడు మనం పండగ వెళ్ళిపోయింది కాబట్టి నార్మల్గా ఉండేది సేమియా పాయసం రెడీ చేసుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. సాయంత్రం వరకు ఉన్న పలచగానే ఉంటుంది. ఇలా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈరోజు మనం ఈ చిన్న గ్లాసు కొలతేనండి. 2 గ్లాసులు నీళ్లు పోసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి అన్నప్పుడే ఇందులో 1/2 గ్లాసు చిన్న సగ్గుబియ్యం వేసుకోవాలి. మీరు కానీ పెద్ద సగ్గుబియ్యం వేసుకుంటే ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న తర్వాత వేసుకోండి. 1/2 గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. ఈ వేడి నీళ్ళలో బాగా ఈ సగ్గుబియ్యాన్ని పలుకు లేకుండా ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకోవటం వల్ల సగ్గుబియ్యానికి ఉన్న జిగురంతా ఈ నీటిలోకి వచ్చేస్తుందండి. మనకి ఫ్రెష్గా సగ్గుబియ్యం ఒకటే ఉంటాయి, జిగురు ఉండదు కాబట్టి సేమియా సాయంత్రం వరకు ఉన్నా మనకి చిక్కబడకుండా ఉంటుంది. పలుకు లేకుండా సగ్గుబియ్యాన్ని ఉడికించేసుకుని ఒక స్టైనర్లోకి వడకెట్టేసుకోవాలి. చూడండి, ఉడికిన సగ్గుబియ్యాన్ని వడకెట్టాలి. దీంట్లో కొన్ని చన్నీళ్ళు కూడా పోసి మనం వడకెట్టేసామంటే సగ్గుబియ్యానికి ఎక్కడ జిగురు అన్నది ఉండకుండా ఈ స్టైనర్లోంచి వాడిపోతుందండి. చూసారా, ఈ నీటిలోకి వచ్చేస్తుంది జిగురు అంతానే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ మూకుడు పెట్టుకోవాలి. ఈ మూకుట్లో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. చూడండి, కొంచెం వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకుని ఒక పొంగనిచ్చామంటే ఆ వేడికే పొంగిపోతాయండి కిస్మిస్. ఇలా వేగిని ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే వేడి నెయ్యి ఉంటుంది కదండి, ఆ వేడి నెయ్యిలోనే ఆ చిన్న గ్లాస్తో గ్లాస్ కొలత చెప్పాను కదండి, చిన్న గ్లాస్తో 2 గ్లాసులు సేమియా పోసేసుకుని మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. కలర్ మారే వరకు. చూడండి, కలర్ మారింది కదా, ఇలా మారే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో చిక్కటి పాలు 3 గ్లాసులు వేసుకోవాలి. నేను గేదె పాలు వేసుకున్నానండి. మీకు ప్యాకెట్ పాలు అందుబాటులో ఉంటే ప్యాకెట్ పాలు అన్నీ వేసుకోండి. చిక్కటి పాలు వేసుకున్నామంటే 3 గ్లాసులు, 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. మొత్తం మీద ఇక్కడ మనం 5 గ్లాసులు వేసామండి. 2 గ్లాసులు పోసుకుని ఈ పాల్లో బాగా ఉడికించుకోవాలి. ఈ సేమియా పూసని ఎక్కడా పలుకు లేకుండా సేమియా పూసని ఉడికించేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. సాయంత్రం వరకు ఉన్నా అసలు చిక్కబడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చిక్కబడదు, అంత బాగుంటుంది. మనకి సగ్గుబియ్యాన్ని జిగురు లేకుండా వడకట్టేసుకున్నాం కదా, అందుకని. చూడండి, సేమియా పూస పలుకు లేకుండా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకుని పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. పూస అంతా ఉడికిన తర్వాత వేయండి, ముందుగా వేయొద్దు. ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికిపోయినాయే కదా, ఈ సగ్గుబియ్యం అన్నీ వేసేసుకుని కొంతసేపు ఉడికించుకోవాలి. 2 కలిపి ఉడికించుకున్నామంటే సేమియా రెడీ అవ్వడానికి ఇంకెంతో టైం పట్టదండి. నేను చెప్పినట్టు మీరు చేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఇలా రెడీ చేశారంటే మళ్ళీ ఇలాంటి సేమియా రెడీ చేయమంటారు. బెల్లం వేసి మనం రెడీ చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి. పిల్లలే కదండి, పెద్దోళ్ళు కూడా తినొచ్చు. మన ఆరోగ్యానికి కూడా మంచిదే కదా బెల్లం వేసి రెడీ చేసుకోవటం వల్ల. చూడండి, చిక్కని పాలతో రెడీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పాయసాన్ని ఎప్పుడు నీళ్ళు పాలతో రెడీ చేసుకోకూడదండి, అసలు రుచిగా ఉండదు. ఇక్కడ పాలు వేసుకునే మీరు రెడీ చేసుకోండి సేమియా పాయసం. ఎప్పుడు రెడీ చేసుకున్నానే. చూడండి, 2 కలిసి బాగా ఉడికిపోయినట్టే కదండి, తెలిసిపోతుంది కదా మనకి. ఇప్పుడు మనం ఒక స్పూను ఇలాచీ పొడి వేసుకోవాలి. ఎక్కడ పలుకు లేకుండా ఉడికించేసుకున్న తర్వాత ఇలాచీ పొడి వేసుకోవాలి. మంచి వాసనతో ఉంటుందండి సేమియా. ఇది కలిపిన తర్వాత మనం గ్లాసు, నేనైతే ముద్ద బెల్లం వేసుకుంటున్నాను కాబట్టి గ్లాస్తో సరిపోతుందండి. ఇది తీపి ఎక్కువ ఉంటుంది కదా, పంచదార కలన బెల్లం కదండి ఇది. మీరైతే కోరిన బెల్లం, పంచదార వేసిన బెల్లం అయితే 1.5 గ్లాసున్నర వేసుకోవాలి, లేకపోతే తీపి సరిపోదు మీకు. ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీకు పాయసం ఏదైనా విరుగుతుందని అనుమానం ఉంటే స్టవ్ కట్టేసుకుని ఈ వేడి పాయసంలో బెల్లం వేసుకున్నారంటే వెంటనే కరిగిపోద్ది. సిమ్లో పెట్టి చేసుకుంటే విరిగిపోదండి, తక్కువే కదా చేసుకుంటున్నాం మనం. ఎక్కువ మోతాదులో చేసుకుంటే పాకం బట్టి పోసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత లాస్ట్లో ఒక 1/2 గ్లాసు పాలు వేసుకుని
ఒకసారి కలిపేసుకున్నామంటే ఈ పచ్చిపాలు వేయటం వల్ల కూడా సేమియా అసలు గట్టిపడదండి. ఎంతసేపు ఉన్నానే లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. చూడండి, నోరూరించే బెల్లంతో చేసిన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ పాయసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 4-5 రోజులు తినొచ్చండి. చల్లబడిన తర్వాత ఇంకా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.